హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. రావడమే బ్యాటింగ్ స్టార్ట్ చేసేశారు రాయల్ టీమ్. హౌస్ లో ఉన్న ఓజీ అంటే పాత కంటెస్టెంట్స్ ని వెనక్కి నెట్టి 3 టాస్కుల్లో విజయం సాధించారు. వాళ్ళు 5 వారాలు హౌస్ లో ఉండి ఈ 18 లక్షల ప్రైజ్ మనీ సాధిస్తే వీళ్ళు వచ్చిన రోజే ఏకంగా 20 లక్షల ప్రైజ్ మనీ సాధించారు. అంతేకాదు నామినేషన్స్ లోనూ ఈడ్చి పడేశారు. హౌస్ మొత్తం మణికంఠని టార్గెట్ చేయడంతో రాయల్ టీం అతనికి అండగా నిలబడ్డారు. బిగ్ బాస్ హౌస్ కి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చేశారు. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్ ని చూసి హౌస్ లో ఉన్న పాత కంటెస్టెంట్స్ కి తెగ భయమేస్తుంది. వచ్చి రావడంతోనే 3 టాస్కులు గెలిచిన రాయల్ టీం ఓజీ టీం కి చెక్ పెట్టారు. అయితే రాయల్ టీం కంటెస్టెంట్స్ ని బద్ద శత్రువులుగా చూస్తున్నారు ఓజీ టీం. రేషన్ విషయంలో కూడా రాయల్ టీం తో అంటి ముట్టనట్టుగా ప్రవర్తిస్తడంతో వీళ్ళేంటి మమ్మల్ని దొంగలు చూసినట్లు చూస్తున్నారు, వీళ్ళ సొమ్మేదో మేము పట్టుకొని పోతున్నట్లు ఫీల్ అవుతున్నారంటూ ఫైర్ అయింది హరితేజ. నిన్నటి ఎపిసోడ్ లో రాయల్ టీం లో హరితేజ, రోహిణి, మెహబూబ్, గంగవ్వ, గౌతమ్ వీళ్ళంతా కూర్చొని ఓజీ టీం వాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. మనం వాళ్ళతో కలవాలని ప్రయత్నిస్తుంటే వాళ్ళు మనల్ని దూరం పెడుతున్నారు, నాకు నచ్చడం లేదు అని మెహబూబ్ అంటే మనం కలవాల్సిన అవసరం లేదు అని అన్నది హరితేజ. అది కాదు, మనం ఏదో మంచి కోసం వాళ్ళతో కలవాలని అనుకుంటున్నాం, పైగా ముందు మనల్ని ఒక టీమ్ గా చేయొచ్చని వాళ్ళతో కలవడానికి చూస్తున్నాం అని అన్నది రోహిణి. ఆ మాటలతో హరితేజ వాళ్ళు మనల్ని శత్రువులుగా చూస్తున్నారు, కనీసం మనల్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కూడా లేదు, వెల్కమ్ చేయడం లేదు, అలాంటి వాళ్ళతో మనం ఎలా కలుస్తాం, వీళ్ళు మనల్ని దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు, మనం వీళ్ళ ఇంటిపై పడి దోచుకొని పోతున్న దొంగల్ని చూసినట్టు చూస్తున్నారు, కంటెస్టెంట్స్ లా కాదు, కనీసం మనుషుల్లాగానైనా చూడాలి కదా, మనల్ని మనుషుల్లా కూడా చూడడం లేదు అని ఫైర్ అయింది. గంగవ్వ ఉదయం చపాతీలు తిన్నారు, మళ్ళీ తింటున్నారు, కనీసం మమ్మల్ని తిన్నారా లేదా అని అడగడం లేదు అని, వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా చూడటం లేదు అని అన్నది. దాంతో హరితేజ అవునవ్వా, వాళ్ళు మన గురించి ఆలోచించడం లేదు, ఇక మన ఆకలి మన కడుపు గురించి ఆలోచిస్తారా, ప్రతిదీ వాళ్ళు అడుక్కొని తినాల్సి వస్తుంది, కోపం వస్తుంది, వాళ్ళు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారేంటో, వాళ్ళ ఇంటిపై పడి వాళ్ళ తిండి మొత్తం ఎత్తుకుపోయినట్లుగా చూస్తున్నారు, పాల ప్యాకెట్లు 13 ఉంటే ఒకటి కూడా ఇవ్వడం లేదు, ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే వీళ్ళ బుద్ధి బయటపడుతుంది, బిగ్ బాస్ ఇలాంటి ఫిట్టింగ్లు పెడతాడు అని పళ్ళు పటపటా కొరికింది ఓజీ టీం ని చూసి హరితేజ. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.